హలో! హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్ అండ్ ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. సో ఇక్కడొచ్చి ఫస్ట్ నేను యోక్ పార్ట్ కోసం ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంత కట్ చేసుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గురించి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎంత తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను ఇదంతా. సో ఇక్కడైతే నేను 4.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ మీకు ఆ లాస్ట్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇలా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక షీట్ ఉంటుంది. ఇది ఎప్పుడో కట్ చేసి పెట్టుకున్నాను నా మెజర్మెంట్స్లో. సో ఎంత కావాలో అంత. సో ఇదే పెట్టి నేను ఇంకా కట్ చేసుకుంటాను అనమాట. అంటే ఎవ్రీ టైం మార్కింగ్ ఇదంతా టైం వేస్ట్ కదా అని నేను ఇలాగ ఒక షీట్ కట్ చేసి పెట్టుకున్నా. సో దీన్ని బట్టి నేను బ్లౌజెస్ కానీ ఇలాగ లాంగ్ డ్రెస్సెస్ కానీ నేను కట్ చేస్తాను. సో ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను అండ్ నెక్ కూడా కట్ చేస్తాను. బట్ లైనింగ్కి వచ్చి నేను నెక్ కట్ చేయను, ఎందుకంటే నేను నెక్ని లైనింగ్తోనే రివర్స్లో తిప్పేసి స్టిచ్ చేసుకుంటాను కాబట్టి లైనింగ్కి మాత్రం నెక్ నేను కట్ చేయకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం నెక్ కట్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి.
ఇక్కడ నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. నేను బుట్ట చేతులు పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం ఈ మధ్య ఎక్కువగా చూశాను. చాలా డిజైన్స్‌లో మోడల్స్ వేసుకున్న డ్రెసెస్‌లోని. సో, అలాంటివన్నమాట. అంటే నార్మల్‌గా మన హ్యాండ్‌కి ఎంత కావాలో దానికి డబుల్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అండ్ మనకి లెంత్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి అనేది ఇంకా మన ఇష్టం. మన మెజర్‌మెంట్స్ బట్టి ఉంటుంది. సో, నేను ఇక్కడ ఆ చేతిలో డిజైన్ చేసుకుంటున్నాను. సో, నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఎలా కావాలి అనుకుంటే అలా. ఇంకా ఎక్కువ కుచ్చులా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. అంటే మనకి నార్మల్ తీసుకునే ఫ్యాబ్రిక్ కన్నా మేబీ 3 టైమ్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కుచ్చులా కావాలి అనుకునేటప్పుడు. నేనైతే కొంచెమే కావాలి అనుకున్నాను కాబట్టి డబుల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఇదొచ్చి కింద ఒక 1½ ఇంచ్‌లో విడ్త్‌లో ఒక బెల్ట్ కూడా దీనికి నేను కట్ చేస్తున్నా. సో, కుచ్చుళ్ళు బుట్టలాగా వస్తాయి కదా! బుట్ట చేతులు అంటారు కదా! సో, అవే. ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాను. అంటే క్రాస్ కటింగ్ కూడా చేయొచ్చు. బట్ నేనేంటంటే స్ట్రెయిట్ కట్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్‌లో మళ్ళీ కింద మళ్ళీ కొన్ని పీసెస్ అటాచ్ చేయాల్సి ఉంటుంది కదా! నాకిప్పుడు అంత అవసరం లేదనిపిస్తుంది. మీరు కావాలంటే మీరు క్రాస్ కట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రెయిట్‌గా వేసేసి దానికి పైన మనకి వేస్ట్‌కి ఎంత విడ్త్ కావాలో అంత తీసుకొని కింద ఇంకా ఎడ్జ్ వరకు డ్రా చేసుకున్నాను క్రాస్‌గా. దాన్ని అలా కట్ చేస్తున్నాను. కింద కొంచెం కర్వ్ వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ కిందకి జారిపోకుండా ఉంటదనమాట. సో, అది.
లైనింగ్‌ని చిన్న డాట్స్ వేసుకొని ఎగ్జాక్ట్‌గా అప్పర్ బాడీకి సరిపోయే సైజులో స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇలాగే మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేశాను. సో చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా చిన్న చిన్నవి హాఫ్ ఇంచ్లో ఇలా కుచ్చులు పెట్టాను. ఇప్పుడు ఇది ప్లస్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 కలిపి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇలా జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్లో ఇలా స్టిచ్ వేసుకోవాలి మొత్తం. ఇది వేసుకున్న తర్వాత అప్పుడు మన టాప్ ఉంది కదా అప్పర్ బాడీ, సో ఆ పార్ట్కి ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ట్రైపాడ్ లేకపోవడం వల్ల నేను మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నాను. నేనే వీడియో తీసుకుంటూ అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం అంటే కష్టం కదా స్టిచ్ చేసేటప్పుడు, సో అందుకే ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను అప్పర్ బాడీ స్టిచ్ చేసేసాను అండ్ స్లీవ్స్ కూడా ఆల్రెడీ అటాచ్ చేశాను కదా. సో ఇది కంప్లీట్ అయిపోయింది మొత్తం, అంటే మెయిన్ స్టిచ్చింగ్ అంతా. ఇప్పుడు సైడ్స్ ఒకటి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్స్ ఇంకా మన మెజర్మెంట్స్ బట్టి మనం స్టిచ్ వేసేసుకుంటాము. అండ్ లైనింగ్ వేరేగా అటాచ్ చేసుకోవాలి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా అటాచ్ చేసుకోవాలి. 2 కలిపి అటాచ్ చేస్తే అది కొంచెం మనకి కంఫర్ట్గా ఉండదు అనమాట. ఫ్యాబ్రిక్ కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది, అంత ఫ్రీగా ఉండదు. సో అందుకని నేను వేరేగా అటాచ్ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా మంచి లుక్ ఉంది, డిజైనర్ లుక్ ఉంది. సో మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ డ్రెస్ అయితే నేను వేసుకున్నాక అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే నేను వేసుకొని ఇక్కడ చూపించట్లేదు, నార్మల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.